హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మనకు ఒక పండగ రాబోతుంది. అది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్, మెగా పీటీఎం 2.0 10వ తేదీ నాడు జరగబోతుంది. సో దానికి సంబంధించి రకరకాల కార్యక్రమాలలో టీచర్స్, హెచ్ఎంస్ అందరూ కూడా మునిగిపోయి ఉంటారు. సో అందులో ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ అనమాట. సో అదేంటంటే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్. ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని మనము ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, పిల్లవాడికి అందజేయాలి అక్కడ మనం మీటింగ్ సమయంలో. అయితే మీకు ఒక డౌట్ అనేటువంటిది ఉండిండొచ్చు, ఆల్రెడీ మన ఎగ్జామ్స్ ఏం స్టార్ట్ కాలేదు, దీంట్లో మేము ఏం ఫీల్ చేయాలి, అసలు ఇది అవసరమా లేదా ఓల్డ్ కార్డ్స్ ఇస్తే సరిపోతుందా అనేటువంటి విషయాన్ని చాలా మంది తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నారు. సో దీని మీద క్లారిటీ ఏంటంటే, యాక్చువల్గా ఈ న్యూ కార్డే మనం ఇవ్వాలండి, ఓల్డ్ కార్డు ఇవ్వాల్సినటువంటి పనేం లేదు. మరి న్యూ కార్డులో ఏం ఫిల్ చేయాలి సార్ అంటే, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను, ఇక్కడ ఏం ఫిల్ చేయాలనేటువంటి విషయం చెప్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పెట్టినటువంటి ఆ కార్డు, ఆ ఇయర్కి సంబంధించిన మార్క్స్ యొక్క కన్సాలిడేషన్ దీంట్లో వేసి డీటెయిల్స్ రాసి మనం ఇవ్వాలి అంతే. సో FA1, FA2, SA1 ఇవన్నీ కూడా ఇంకా జరగలేదు కాబట్టి వాటిని మనం ఏమీ వేయము. బట్ ఈ కార్డ్స్లో లాస్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ వేసి మనం పిల్లలకి, తల్లిదండ్రులకి విషయం అనేటువంటిది వివరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో మీరేం దిగులుపడద్దు, వాటిని ఎలా రాయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి రాయాలి అనేటువంటి విషయాలని ఈ కార్డుకు సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫోని నేను మీకు ఇప్పుడే తెలియజేస్తాను. సో మీరు దీన్ని పూర్తిగా చూసి తెలుసుకొని కార్డ్స్ అనేటువంటి ఫిల్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంగ్లీష్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ లెసన్స్, స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దట్టు టీచర్స్కి అవసరమయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ టీచర్స్ కార్నర్ పేరు మీద నేను ఒక ప్లేలిస్ట్ పెట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. సో వీటిని తెలుసుకోండి. ఏవైనా ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఫీడ్బ్యాక్, మీరు ఇచ్చేటువంటి ప్రతి సలహాను నేను తీసుకుంటాను. సో కాబట్టి మీరు ఈ వీడియోస్ అన్నీ మీకు యూజ్ అవుతాయని మీరు ఫీల్ అవుతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ కూడా చేయండి. సరే, సో ముందుగా మనము ఓల్డ్ కార్డ్స్కి, న్యూ కార్డ్స్కి ఉన్నటువంటి చిన్న డిఫరెన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. వాటిని మనం జాగ్రత్తగా చూద్దాం. న్యూ కార్డ్స్లో స్పెషల్ అపీరెన్స్ ఏంటంటే ఇదండి, మన లీప్ యాప్. సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతిదానికి కూడా ఈ లోగో మెయింటైన్ చేస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి మూవ్ అనమాట. సో చాలా బాగుంది ఇది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. యాక్చువల్గా ఈ ప్లేస్లో ఓల్డ్ కార్డ్స్లో ఇది ఉందండి, సమగ్ర శిక్ష. సో దాన్ని ఈ పక్కకు తెచ్చాడు. ఈ పక్క ఉన్నటువంటి SCRT అనేటువంటి ఆ లోగో ఇన్ఫర్మేషన్ని బ్యాక్ తీసుకెళ్ళాడు అనమాట. సో నెక్స్ట్ మన స్టేట్ సింబల్ అనేటువంటిది ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్గా వచ్చినటువంటి ఇంకో విషయం ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేశాడు. లాస్ట్ టైం ఇది లేదండి, ఇప్పుడు 25-26 అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అన్నిటికీ యూజ్ చేస్తున్నారు, చాలా బాగుంది. సరే, నెక్స్ట్ ఇక్కడికి చూద్దాం ఒకసారి. సో ఇది ప్రైమరీ టీచర్స్కి సంబంధించి పక్కా మెన్షన్ చేశాడు, ఇది ప్రైమరీ అనేటువంటి విషయం. సో సెకండరీ వాళ్ళకి సెకండరీ అనేటువంటి విషయం అనేటువంటిది ఉండిద్ది. సరే, నేను ప్రైమరీకి సంబంధించి మీకు నేను చెప్తున్నాను. సో ఇక్కడ పిల్లల యొక్క పూర్తి పేరు రాస్తామండి, క్లాస్ అనేటువంటి మెన్షన్ చేస్తాం, సెక్షన్, అతడు ఏ సెక్షన్ అయితే అది ఇప్పుడు B సెక్షన్ అనుకోండి, B అనేటువంటి మెన్షన్ చేస్తాం. రోల్ నెంబర్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ అడ్మిషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తామండి. అయితే ఇక్కడ ఫ్రంట్ పేజీలో కొత్తగా వచ్చినటువంటివి ఏంటంటే అపార్ ఐడీలు, చాలా ఇంపార్టెంట్ కదా. సో అపార్ ఐడి మెన్షన్ చేస్తాం. పెన్ నెంబర్ ఉంటుంది, పర్మనెంట్ ఎడ్యుకేషనల్ నెంబర్, దాన్ని కూడా మనం మెన్షన్ చేస్తాం. సో స్కూల్ పేరు రాస్తాం, మన డైస్ కోడ్ ఉంటుంది, అది మెన్షన్ చేస్తాం. అకాడమిక్ ఇయర్ 25-26 అకాడమిక్ ఇయర్ ఇక్కడ మెన్షన్ మనం చేయాలా. నెక్స్ట్ కొంచెం లోపలికి వెళ్తే స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్. యాక్చువల్గా ఇది ఈ ఎడిట్లో ఒక గ్రామటికల్ ఎర్రర్ని కూడా అతను, అంటే వాళ్ళు బాగా చేశారు, అంటే ఓల్డ్ ఎర్రర్ని రెక్టిఫై చేసి కరెక్ట్గా రాశారు. అదేంటంటే స్టూడెంట్స్ ప్రొఫైల్, ఇది యాక్చువల్గా ఇలా ఉండాలి. బట్ లాస్ట్ వాటికి మీరు గమనించండి, స్టూడెంట్ ప్రొఫైల్ అనేటువంటిది ఉంది కానీ స్టూడెంట్స్ ప్రొఫైల్ అనేటువంటిది లేదు. సో ద ప్రొఫైల్ ఆఫ్ ద స్టూడెంట్, ఇది కరెక్ట్ మూవ్ అనమాట. సో స్టూడెంట్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి తర్వాత S అనేటువంటిది మనము తీసుకోవాలి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, కరెక్ట్గా ఇచ్చాడు. సో విద్యార్థి వివరాలు అనేటువంటి మాట మెన్షన్ చేశాడు. ఇటు సైడు సో మీరు పిల్లల యొక్క ఫోటోని అఫిక్స్ చేసేటువంటి బాక్స్ అనేటువంటిది క్లియర్గా మ్యాటర్తో మెన్షన్ చేశాడు. లాస్ట్ టైం ఒక బాక్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ మన పేరు అనేటువంటిది రాస్తాము. నెక్స్ట్ పిల్లల ఆధార్ నెంబర్ ఇస్తాం. మదర్ టంగ్, వాళ్ళకి మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, ఏదైనా రాస్తామండి. డేట్ ఆఫ్ బర్త్ DOB రాస్తాం. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటి బాక్స్ రూపంలో నీట్గా ఇచ్చాడు. సో పిల్లల యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ హెల్త్ విషయాలు అనేటువంటివి ఆల్రెడీ మీకు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి పిల్లల యొక్క బ్లడ్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ యొక్క హైట్, వెయిట్, వాళ్ళ యొక్క BMI అండి, బాడీ మాస్ ఇండెక్స్, ఇవి
వాళ్ళ దగ్గర వాళ్ళ యాప్లో ఇవి కనుక ఎంటర్ చేస్తే ఆ బిఎంఐ అనేటువంటి వచ్చేస్తాయి అనమాట. సో అవి కూడా మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేరెంట్స్ డీటెయిల్స్ అనేటువంటి ఇచ్చారండి ఇక్కడ. సో ఇక్కడ ఫాదర్ నేము, ఆయన ఆధారు, మొబైల్ నెంబరు, మదర్ నేము, ఆమె ఆధారు, మొబైల్ నెంబరు, ఇవి మనం మెన్షన్ చేయాలి. వాళ్ళ యొక్క అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. సో ఆల్రెడీ ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదేనండి. అదేంటంటే గత విద్యా సంవత్సరంలో అంటే 2024-25లో పిల్లల యొక్క అకాడమిక్ రిజల్ట్స్కు సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది మనం ఇక్కడ వేయాలి. మీరు లాస్ట్ టైం కార్డ్స్ని ఒకసారి తీయండి. అక్కడ ఫైనల్ కన్సాలిడేషన్ అనేటువంటిది ఉండిద్ది. 50 మార్క్స్ సంబంధించి మనము ఈ ఎఫ్ఏలకు సంబంధించి యావరేజ్ తీసుకున్నాం. ఇంకో 50 మార్క్స్కి ఎస్ఏలకు యావరేజ్ తీసుకొని ఫైనల్ మార్క్స్ అనేటువంటివి రెడీ చేసాం. వాటి యొక్క గ్రేడ్లు కూడా అక్కడ వేసాం. ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయాలి. మనం పిల్లలకు తెలియజేయాల్సింది, వాళ్ళకి పేరెంట్స్ కూడా తెలియజేయాల్సింది ఇదే ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఓవరాల్గా సబ్జెక్టులో టోటల్ మార్క్స్ అగైన్ దాని యొక్క గ్రేడ్ అనేటువంటిది పిల్లలకు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తెలియజేయాలి. అమ్మ మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో సాధించినటువంటి మార్క్స్, యావరేజ్ మార్క్స్ అనేటువంటివి ఇలా ఉన్నాయనేటువంటి విషయం మనం క్లియర్గా రాసి మెన్షన్ చేయాలి. ఈ మార్క్స్ మనం చెప్తే సరిపోతుంది, ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఓల్డ్ కార్డ్స్ అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఫెయిల్ ఎన్ని వచ్చాయి, ఎస్ఏలు ఎన్ని వచ్చాయి అనేటువంటి చెప్పాల్సిన పని ఏం లేదు. బట్ 2 కార్డ్స్ మీ దగ్గరనే ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే వాటిని ఇవ్వచ్చు, వాటిని వివరించవచ్చు. బట్ కొత్త ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ విషయంలో మనం చేయాల్సిన పని అయితే ఇది. నెక్స్ట్ దీన్ని బట్టి పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం తీసుకోవాలండి. సో వాళ్ళకి అభిప్రాయం అనేటువంటిది వాళ్ళు చెప్తారు. సో చూడండి, సో ఎక్కడ ఏ ఏరియాలో పిల్లలకి సపోర్ట్ అవసరం అని పేరెంట్స్ అనుకుంటారో ఆబ్వియస్గా వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళకి డెసిషన్కి వస్తారు. సో ఆ ఏరియాలో వాళ్ళకి టిక్ చేయించండి. ఎగ్జాంపుల్ మావాడు మ్యాథ్స్లో వీక్ ఉన్నాడండి, ఈ ఏరియాలో వాళ్ళకి సపోర్ట్ అవసరం అంటే దీనికి మనము టిక్ చేయించాలన్నమాట. నెక్స్ట్ పిల్లల యొక్క ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సో దాంట్లో కూడా సపోర్ట్ కావాలి. అంటే కొంతమంది వీక్గా ఉండారు, సో వాళ్ళకి సంబంధించి ఎక్కడ సపోర్ట్ అవసరం అక్కడ మనం టిక్ చేయాలి. వాళ్ళకి ఒపీనియన్స్ అనమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళ యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్, ఆలోచించే విధానం ఎలా ఉంది, దాంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటిది, ఆ సపోర్ట్ అనేటువంటిది అవసరమైతే వాటికి కూడా అవసరం అనేటువంటి మనం టిక్ చేయాలి. నెక్స్ట్ సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే స్పందించేటువంటి విధానం ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్కి, వాటికి సంబంధించి వాళ్ళకి అభిప్రాయంలో సపోర్ట్ అవసరం అంటే వాటికి మనం టిక్ చేయాలి. నెక్స్ట్ ఈస్థెటిక్ డెవలప్మెంట్ అనమాట. ఈస్థెటిక్ డెవలప్మెంట్ ఇన్ ద సెన్స్ కళల పట్ల వాళ్ళ యొక్క ఒపీనియన్, వాటిని గౌరవించడం, వాటిని గుర్తించడము, నెక్స్ట్ వాళ్ళని పొగడము అంటే వాళ్ళని ప్రశంసించడము అనేటువంటి విషయాలలో పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ అవసరమా అని మనం ఫీల్ అయితే వాటి కూడా టిక్ అనేటువంటిది చేయాలి. ఓకేనా అండి. ఎనీ అదర్స్ ఇతరులు ఏమన్నా ఉంటే వాటిని కూడా చేయాలి. నెక్స్ట్ తల్లికి వందనం పథకం, ఇక్కడ ఈ విషయాన్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీంట్లో ఈజ్ ది స్టూడెంట్ బెనిఫిషరీ ఆఫ్ ద తల్లికి వందనం స్కీమ్, ఎస్ ఆర్ నో. తల్లికి వందనం స్కీమ్లో పిల్లలు బెనిఫిషరీసా కాదా? ఎస్ అయితే ఎస్ అండి, నో అంటే నో. దాదాపు అందరికి వచ్చేసాయి. సో ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు రావు కదా, సో అక్కడ నో పెట్టేస్తాం. హౌ మెనీ సిబ్లింగ్స్ ఇంక్లూడింగ్ ది స్టూడెంట్ ఆర్ బెనిఫిషరీస్ ఆఫ్ ది స్కీమ్? అతనితో పాటు అతని ఫ్యామిలీలో అతని తోబుట్టులు ఎవరైనా కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారా? సో ఖచ్చితంగా పొందుతూ ఉండింటారు కదా. సో బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే సో వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటిది మనం మెన్షన్ చేయాలి. కొంతమందికి 4 గున్నా వచ్చాయని అంటున్నారు కాబట్టి ఒక 4 ఏదో ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశాం. సో మొత్తం ఎంత వచ్చింది? సో ఆబ్వియస్గా 13,000. సో 13 4 52,000 అనేటువంటిది ప్రతి ఒక్క పిల్లవాడి ఈ ఫ్యామిలీలో అండి, ప్రతి ఒక్క ఫ్యామిలీ కాదండి, ఈ ఫ్యామిలీలో పిల్లలు పొందుతున్నటువంటి అమౌంట్. కాబట్టి ఈ అమౌంట్ అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ అనేటువంటిది చేయాలి. సో ఇది మనం చేయాల్సినటువంటి పని అన్నమాట తల్లికి వందనానికి సంబంధించి. ఓకేనండి. సో నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎం సిగ్నేచర్ చేస్తారు, లేదా క్లాస్ రూమ్ సిగ్నేచర్ అయినా చేయొచ్చున్నాడు. నెక్స్ట్ పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఎవరైనా కానీ వాళ్ళ యొక్క సిగ్నేచర్ ఇక్కడ చేస్తారు. ఓకేనా అండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది లాస్ట్ టైం అసలు ఈ పేజ్ అనేటువంటిది అంటే అటెండెన్స్ డీటెయిల్స్ ప్రీవియస్ పేజ్లో ఇచ్చాడు, కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. ఎందుకంటే సో మీ అండ్ మై సరౌండింగ్స్లో పిల్లల గురించి పిల్లలే రాసేటువంటి విధానం, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని రాయడం, మేము పెద్ద అయితే ఏమవుతాం అనేటువంటిది రాయడం, ఫ్యామిలీ మెంబర్స్, సో చాలా బాగుంది అనమాట. సో ఇది న్యూ ఇంక్లూడ్. సో దీనికి సంబంధించి చూద్దాం మనం ఏం ఫిలప్ చేయించాలో. సో ప్రతిదీ మనం చేయాల్సినటువంటి పని లేదు, పిల్లలతో చేయించవచ్చు. సో దిస్ ఈజ్ ఇతని పేరు అనేటువంటిది మెన్షన్ చేయండి, నేమ్ అనేటువంటిది మెన్షన్ చేయండి. సో మీ అనేటువంటిది ఇచ్చాడు,
చాలా కలర్ఫుల్గా పిక్చర్స్ తోటి ఇచ్చాడు. సో మీ అంటే ఈ ప్రోగ్రెస్ కార్డ్ ఎవరిదైతే వాళ్ళ పేరు ఇక్కడ మెన్షన్ చేయించాలి. సో వాళ్ళకి ఏజ్ ఐఆమ్ ఎన్ని ఇయర్స్ ఉంటాయండి, 5th అయితే 10 years ఉంటాయి. సో వాళ్ళకి ఏజ్ ఐఆమ్ 10 years old. ఐ లివ్ ఇన్ నేను ఎక్కడ నివసిస్తాను. పిల్లలు ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళ ఊరి పేరు రాయించాలి ఇక్కడ మనము. సో దర్గా అయితే దర్గా, బేసార్పేట అయితే బేసార్పేట. సో మాది దర్గా కాబట్టి మా ఊరి పేరు నేను దర్గా అని మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. ఇక్కడ పిల్లల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అనేటువంటి రాయించాలి. మదరు, ఫాదరు, సిబ్లింగ్స్ వాళ్ళ యొక్క నేమ్స్ రాయించాలి. నెక్స్ట్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నారు అంటే దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ ఉద్దేశము. సో ఇక్కడ పిల్లల యొక్క ఫ్రెండ్స్ పేర్లు రాయించాలి. సో ఈ విధంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ స్నేహపూర్వమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసేటట్లు ఇచ్చాడు. వాళ్ళ యొక్క మంచి ఫ్రెండ్స్ నలుగురు పేర్లు రాయించండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. నెక్స్ట్ తన యొక్క అంబిషన్ ఏదైతే ఉందో ఐ వాంట్ టు బి ఏ, సో ఫ్యూచర్లో అతను ఎలా ఉండాలనుకుంటున్నాడు. ఒక టీచర్ అనుకోండి, ఐ వాంట్ టు బి ఏ టీచర్ ఇన్ మై ఫ్యూచర్ అనేటువంటి మనం చెప్పొచ్చు. ఇక్కడ కింద అది కూడా మెన్షన్ చేశాడు, వెన్ ఐ గ్రో అప్, నేను పెరిగిన తర్వాత టీచర్గా మారాలనుకుంటున్నా. సో వాళ్ళు టీచర్ చెప్పేటోళ్ళు ఉంటారండి, సో తక్కువే అనమాట. టీచర్ కాకుండా లాయరు, డాక్టరు, నెక్స్ట్ ఇంజనీరు. సో మెయిన్గా డాక్టర్, ఇంజనీరు ఇవేనండి పిల్లలకి వచ్చేది. తల్లిదండ్రులు అట్లా అలవాటు చేస్తారు పిల్లలకి, అంతే కదా. సరే, ఇది అతని యొక్క ఫ్యూచర్ అంబిషన్ అనేటువంటిది ఇక్కడ మనము రాస్తాము. సో ఇది అబౌట్ ద కిడ్, సో పిల్లవాడికి సంబంధించి అతని ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ అటెండెన్స్ డీటెయిల్స్ యాక్చువల్గా జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి. సో ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు మనం ఎన్ని వర్కింగ్ డేస్ రాస్తాము జూన్లో, డేస్ ప్రజెంట్ ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు, పర్సెంటేజ్, సిగ్నేచర్ అనేటువంటిది రాస్తాము. సో టర్మ్ 2లో కూడా ఇది రాస్తాము. టర్మ్ 1, టర్మ్ 2లో మనం ఇవి రాస్తాం. రిమార్క్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ సంబంధించి ఇవి ప్యూర్లీ పిల్లల యొక్క మార్క్స్కి సంబంధించింది. ఇది FA1కు సంబంధించింది, ఇది FA2కు సంబంధించింది. గుర్తుంచుకోండి, ఆల్రెడీ మనము ఒక ప్యాటర్న్కి అలవాటు పడినాం. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ దాకా 20 marks ఎగ్జామ్ ఉండేది. సో ఇతర వర్క్స్ ఈ సామర్థ్యాలకు వచ్చేటప్పటికల్లా ఈచ్ వన్ ప్రతి టూల్కి 10 marks ఉండేది. బట్ ఇప్పటి నుంచి మనము 35 marksకి ఎగ్జామ్ అనేటువంటి రాత పరీక్ష పెట్టుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జరిగింది, మీ అందరికీ తెలుసు. సో స్లిప్ టెస్ట్ అనేటువంటిది 35 marks ఉండిద్ది FA ఎగ్జామ్లలో. రిమైనింగ్ ఈ టూల్స్కి ఒక్కో దానికి 5 marks. సో ఓవరాల్గా 3 5 15, 35 టోటల్గా 50 marks FAలలో పిల్లవాడికి మనం అవార్డ్ చేస్తాం అన్నమాట. సో దీంట్లో తెలుగుకు సంబంధించి సో 35 marksకి ఎగ్జాము, టూల్స్కి సంబంధించి 5 ఇచ్చాడు. అయితే ఇక్కడ కొంచెము దీంట్లో బ్యాక్గ్రౌండ్లో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. అంటే వేటిని మనము పరిశీలించాలి అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ విషయాన్ని చూస్తే ఫస్ట్ టూల్కి సంబంధించి పిల్లల యొక్క రెస్పాన్సెస్ అనేటువంటిది మనం పరిశీలించాలి. ఈ రెస్పాన్సెస్ కూడా సోషో ఎకనామికల్ డెవలప్మెంట్కి సంబంధించి, అంటే తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలకు కావచ్చు, సో మనం అడిగేటువంటి ప్రశ్నలకు కావచ్చు, పిల్లల యొక్క రెస్పాన్సెస్ని బట్టి మనం 5 marksకి అవార్డు చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రిటర్న్ వర్క్ సంబంధించి 5 marks పిల్లలకు అనేటువంటి ఇస్తాం. ఈ రిటర్న్ వర్క్ కూడా పిల్లల యొక్క కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి ఉండాలండి. అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ పవర్కి, వాళ్ళ యొక్క మెమొరీ పవర్కి, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్కి, పిల్లలు అర్థం చేసుకొని ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు అనేటువంటి విషయాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి మనము, అంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేటువంటివి ఈ సెకండ్ టూల్కి మనం ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ రిటర్న్ వర్క్స్ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది మనము పిల్లలకు సంబంధించి ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తాం, దానికి కూడా ఒక 5 marks ఇస్తాం. సో ఈ విధంగా ఈ టూల్స్ యొక్క యాక్చువల్ మోటోకి సంబంధించి మనము వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం కావచ్చు, ప్రాజెక్ట్స్ ఇవ్వడం కావచ్చు, దాని ద్వారా పిల్లల నుంచి మార్కులు రాబట్టాలి. వాటిని ఇక్కడ మనం అవార్డ్ చేస్తాం. సో FAలలో ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్ గ్రేడ్స్ అనేటువంటివి వస్తాయి. సో నెక్స్ట్ వీటికి సంబంధించి మీరు సమగ్ర అభివృద్ధి డొమైన్ ఫస్ట్ సెకండ్లో పరిశీలన సాధనాలు పరిశీలిస్తాం. ఫస్ట్ సెకండ్ సంబంధించి, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి సంబంధించి వాటికి సంబంధించి ప్రశ్నలు కూడా మనం ఇస్తుంటాం. సో EVS అనేటువంటిది మీకు తెలుసు, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి మాత్రమే EVS అనేటువంటిది ఉండిద్ది. ఓకేనా. సో కథా సమీక్ష ఇక్కడ చూడండి, టూల్ 1కి సంబంధించి మనకు హింట్ కూడా ఇచ్చాడు. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ కావచ్చు, EVSకి సంబంధించి వచ్చేసి ఏదన్నా ఒక చిన్న కృత్యం అనేటువంటి చేయించాలి. మ్యాథ్స్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి అతని యొక్క రెస్పాన్సెస్ చూసి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయించి వాటి ద్వారా మనము పిల్లలలో ఈ మార్క్స్ అనేటువంటివి ఎన్ని వచ్చాయి అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ అనేటువంటిది చేస్తాం. నెక్స్ట్ FA1 రిమార్క్స్ ఇక్కడ రాస్తాం.
సో ఇంకా మనం పెట్టలేదు కాబట్టి ఏమీ రాయలేము. అతనికి వచ్చిన మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, నీడ్ టు ఇంప్రూవ్ ఇన్ ఎనీ పర్టికులర్ సబ్జెక్ట్, లేదా యావరేజ్గా ఉన్నాయంటే సో యూ హ్యావ్ టు వర్క్ అ లిటిల్ బిట్ మోర్ అనేటువంటి రాస్తాం. నెక్స్ట్ ఎక్సలెంట్గా ఉంటే అతన్ని మనం ప్రైజ్ చేస్తూ రాస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి FA1కి సంబంధించి ఇక్కడ వీటికి సంబంధించి ఇచ్చాడు. యాక్చువల్గా ఓవరాల్గా ఇస్తే మనం సరిపోతుంది. పర్టికులర్ FA1కి ఇది, FA2కి ఇది అనేటువంటిది కూడా ఏం లేదు. సో మీ ఇంట్లో వనరులు, పిల్లలు వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటిది ఉంటే పిల్లల చేత మనం టిక్ చేయించాలి. బుక్స్ ఉంటే బుక్స్, న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపరు, మొబైల్ ఫోన్స్ ఉంటే మొబైల్ ఫోన్స్, ఇది మనము చేయించాలన్నమాట. బుక్స్ ఉన్నా లేకున్నా మొబైల్ ఫోన్స్ అనేటువంటి ప్రతి ఇంట్లో కూడా 3-4 ఉంటున్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ చేయించానండి. పిల్లల చేత మనము సెల్ఫ్ అసెస్మెంట్ చేయించాలి. నేను మా టీచర్ ఇచ్చే సూచనలు పాటిస్తాను. సో ఇక్కడ ఎస్, నో, నాట్ షూర్ అనేటువంటిది ఉంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, నాట్ షూర్ అంటే నాకేం అంతగా తెలియట్లేదు, అర్థం కావట్లేదు అంటే ఇది పెట్టాలి. సో నెక్స్ట్ ఐ లైక్ డూయింగ్ అకాడమిక్ యాక్టివిటీస్ నేను చేస్తున్నాను, చేయడం అంటే నాకు ఇష్టం అంటే ఎస్ అయితే ఎస్ పెట్టాలి. ఐ ఆస్క్ ఫర్ హెల్ప్ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాకుంటే నేను హెల్ప్ అడుగుతాను అనేటువంటిది ఎస్ అయితే ఎస్. యాక్చువల్గా ఇవే కదా ఉంటాయి, ఇవే పెడతాం మనం. నెక్స్ట్ ఇక్కడ హౌ కెన్ ఐ నో అబౌట్ మై చైల్డ్ బెటర్. సో ఇక్కడ తల్లిదండ్రులు పూరించాల్సినటువంటి విషయాలు చూడండి. మై చైల్డ్ ఫైండ్స్ ద క్లాస్ రూమ్ అండ్ స్కూల్ వెల్కమింగ్ అండ్ సేఫ్ ప్లేస్. మా పిల్లలు స్కూల్ అనేటువంటిది ఒక మంచి ప్లేస్గా ఫీల్ అవుతూ ఉంటారు, సేఫ్ ప్లేస్గా ఫీల్ అవుతారు అని అనుకుంటే మీరు తల్లిదండ్రులు పూరించాల్సినటువంటి విషయం ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ మై చైల్డ్ పార్టిసిపేట్స్ ఇన్ అకాడమిక్స్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ ఇన్ స్కూల్. మా వాడు అకాడమిక్స్లో కావచ్చు, కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాడు అని మీరు ఫీల్ అవుతే పేరెంట్స్ చేయాల్సినటువంటి పని ఇది. నెక్స్ట్ మై చైల్డ్ ఈజ్ మేకింగ్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్, ఇక్కడ కొంచెము తిక్కువ ఉన్నట్టుంది, కనిపించలేదు కదా. సో ఇక్కడ యాజ్ పర్ దేర్ గ్రేడ్, వాళ్ళ యొక్క గ్రేడ్, వాళ్ళ స్థాయిని బట్టి అతను మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు అని మీరు అని కూడా ఎస్ పెట్టండి, లేకుంటే నో పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్స్ అనేటువంటిది పెట్టాక ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, చాలామంది ఇబ్బంది పడేటువంటి సెక్టార్ ఇది. అదేంటంటే పిల్లల యొక్క షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి, నెక్స్ట్ అతను చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటిది మనము మెన్షన్ చేయాలా. షార్ట్ టర్మ్ గోల్స్ ఏముంటాయి, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి మార్క్స్ బాగా వీక్ వచ్చాయి అనుకోండి, సో అప్పుడు మనం ఏమనుకుంటామండి, సో పిల్లలు ఈ ఏరియాలో వెంటనే ఇంప్రూవ్ కావాలి. సో ఏ ఏరియాలో అయితే అతను బాగా వీక్గా ఉన్నాడో వాటిని వెంటనే మనము అతను ఇంప్రూవ్ కావాలని షార్ట్ టర్మ్ గోల్ కింద రాస్తాం. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేటప్పటికల్లా సో దీన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఆ వీక్ సెక్షన్ని మనము ఎరాడికేట్ చేయాలంటే సో మనం కొన్ని లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ కంటే కొంచెం అడ్వాన్స్డ్గా కొంచెం ఎక్కువ ఉండేటువంటి గోల్స్ని మనం లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టుకుంటాం. అవి అచీవ్ చేయడానికి అతను ఏం చేయాలి, అతను బుక్స్ చదవాలన్నా లేకుంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలన్నా, మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, ఇంగ్లీషు తెలుగు లాంగ్వేజెస్ వచ్చేటప్పటికల్లా లైబ్రరీ బుక్స్ని అతను బాగా ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి, స్టోరీస్ చదివించాలి, ప్రొనౌన్సియేషన్స్ బాగా మనం చేయించాలి. సో ఇట్లాంటివన్నీ మనం చేయాలి. ఇక్కడ ఏం రాలేదని మీరు ఏమనుకోవద్దు. సో ఇవి మొదలయ్యాక నేను వాటిని చెప్తాను, ఇంకా ఎర్లీ స్టేజ్ కదా, ఇప్పుడే మనం ఏమీ రాయం ఇవి, ఓకేనా. సో అగైన్ ఇక్కడ కూడా FA3, FA4, నెక్స్ట్ SA1 అనేటువంటిది, SA2 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ SA1 అనేటువంటిది ఉంటుంది. ఓవరాల్ గ్రేడ్ వచ్చింది ప్రతి ఎగ్జామ్ సంబంధించి. సో లాస్ట్లో యాన్యువల్ రిజల్ట్ అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేస్తాం కాబట్టి వాటికి రిజల్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఏమని చెప్పాను, ఓకేనండి. నెక్స్ట్ ఇది కూడా సేమ్, రెండు ఒకేలా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ సెకండ్ క్లాస్కి సంబంధించి వీడు పారామీటర్స్ 3 తీసుకున్నాడు, గుర్తుంచుకోండి. స్ట్రీమ్ కొత్తగా యూజ్ చేసాడు, బాగుంది ఇది. స్ట్రీమ్ అంటే వెరీ లో అనమాట, డల్గా ఉన్నప్పుడు. మౌంటైన్ అంటే యావరేజ్, కొంచెం మౌంటైన్ అంటే ఎత్తుగా ఉంటుంది కదండి, సో కొంచెం, సో స్ట్రీమ్ కంటే. నెక్స్ట్ స్కై మీన్స్ మంచి పర్ఫార్మెన్స్ అనేటువంటిది ఇస్తున్నాడు, ఆకాశమే హద్దు అంటుంటాం అతని టాలెంట్కి. అంటే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇది, యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మౌంటైన్, స్ట్రీమ్ అంటే లో పర్ఫార్మెన్స్, ఓకేనండి. ఫస్ట్ హాఫ్కి సంబంధించి సెకండ్ హాఫ్ సంబంధించి మనం వేస్తాం. ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, దీనికి మనం మార్క్స్ ఇస్తాం. తక్కువ ఉందా, యావరేజ్గా ఉందా, ఎక్కువ ఉందా, ఓకేనా. సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఇతరులతోటి అతను ప్రవర్తించే విధానము, రెస్పాండ్ అయ్యే విధానానికి సంబంధించి ఇస్తాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ, అతని యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్, థింకింగ్ కెపాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, వాటికి సంబంధించి ఇక్కడ మనము టిక్ చేస్తాం. మౌంటైన్ యావరేజ్గా ఉందనుకోండి ఇచ్చేస్తాం. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, భాషాభివృద్ధి ఎలా ఉంది, స్ట్రీమ్ లోగా ఉందా, మౌంటైన్, స్కై చాలా బాగుంటే మనం ఇది ఇస్తాం. ఈస్థెటిక్ డెవలప్మెంట్ అండి, ఇది మీకు నేను చెప్పాను, కళల పట్ల పిల్లల యొక్క స్పందన. సో ఏదైనా ఎవరైనా బాగా చేస్తే వాటిని అభినందించేటువంటి విధానము, వాటిని అప్రిషియేట్ చేసేటువంటి విధానము. సో అంటే కొంతమంది పిల్లలు వీటిని ఎవరు అప్రిషియేట్ చేయరండి కొంతమంది. సో కొంతమంది
చాలా ఈగోయిస్టిక్గా ఉంటారు. పిల్లల్లో కూడా అట్లా ఆ ఈగోస్ అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. వాటిని పోవడం అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ ఈస్థెటిక్ డెవలప్మెంట్ కూడా పిల్లల్ని మనం డెవలప్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ 3rd, 4th, 5th సంబంధించినటువంటి చూస్తే నేను నా పరిసరాలు అతడు చుట్టూ ఉండేటువంటి పరిసరాలతోటి అతని యొక్క బిహేవియర్ అప్రోచ్ ఎలా ఉంది అనేటువంటిది మనం ఇక్కడ మెన్షన్ చేయాలా. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆటలు వ్యాయామాల పట్ల అతని యొక్క అప్రోచ్, అతను ఎలా చేస్తున్నాడు, ఆడుతున్నాడా లేదా అనేటువంటి చూసి అతని యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఇక్కడ అసెస్ చేస్తాం. నెక్స్ట్ విజువల్ ఆర్ట్స్ ఇన్ ద సెన్స్ అతని యొక్క ఆర్ట్ అండ్ కావచ్చు, అంటే అతని డ్రాయింగ్ స్కిల్స్, పెయింటింగ్ స్కిల్స్, వాటికి సంబంధించి యాక్టివ్గా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తాం. డ్యాన్స్ మూమెంట్స్, డ్యాన్స్ చేస్తున్నాడా లేదా, మ్యూజిక్ పట్ల అతని యొక్క అప్రోచ్ ఎలా ఉంది, పాటలు బాగానే పాడుతున్నాడా అనేటువంటి అన్నీ కూడా మనం మెన్షన్ చేయాలి. నెక్స్ట్ టర్మ్ 1లో కాంపిటెన్సీస్, కొన్ని సామర్థ్యాలు ఇచ్చాడు. సో వాటికి సంబంధించింది కూడా మనం స్ట్రీమా, మౌంటైనస్, స్కై అనేటువంటిది మెన్షన్ చేయాలి. అవేర్నెస్, సో అతడు చెప్తున్నటువంటి విషయాలను బాగానే అర్థం చేసుకుంటున్నాడా అనేటువంటి విషయానికి వస్తే స్ట్రీమ్ అంటే కొంచెం లో లెవెల్ ఉంటే లో ఇస్తాం. నెక్స్ట్ సెన్సిటివిటీ, అంటే జరిగేటువంటి విషయాల పట్ల అతని యొక్క స్పందన ఎలా ఉంది అనేటువంటి వాటిని బట్టి మనం మౌంటైనస్, స్కై ఇస్తాం. క్రియేటివ్గా ఆలోచిస్తాడా, ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు తన సొంతంగా క్రియేటివ్గా పనులు చేస్తున్నాడా అనేటువంటి చూసుకొని మనము ఇక్కడ వాళ్ళకి స్ట్రీమా, మౌంటైనస్, స్కై అనేటువంటి చెప్పాలి. ఓకేనండి. నెక్స్ట్ ఓవరాల్గా అంటే SA2 తర్వాతలేండి ఈ వాడికి సంబంధించి టీచర్స్ యొక్క అబ్జర్వేషన్స్, అతని యొక్క ఒపీనియన్స్ ఇక్కడ మనం రాస్తాం. నెక్స్ట్ మార్క్స్ వేసేటప్పుడు మనకు గ్రేడ్లు వేసేటప్పుడు ఎన్ని మార్క్స్లకి ఏ గ్రేడ్ అనేటువంటి విషయాలను కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన SCRT యొక్క లోగో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ AP అనేటువంటి విషయం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవండి ఓవరాల్గా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్, న్యూ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ చాలా బాగున్నాయి. వీటన్నిటిని కూడా మనం గవర్నమెంట్ ఏ విధంగా అయితే అసైన్ చేస్తుందో అలా ఫిల్ చేసి పిల్లల చేత, తల్లిదండ్రుల చేత దీనికి సంబంధించిన అన్ని విషయాలు చెప్పించి మన ప్రోగ్రామ్ని సక్సెస్లో, అంటే మన ప్రోగ్రామ్ సక్సెస్లో దీన్ని కూడా భాగస్వామ్యం చేస్తామని ఆశిస్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, ఇది మన యొక్క వీడియో ఈ రోజుకి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ తోటి ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.